సరే ఇప్పుడు మీరంటే గుర్తొచ్చింది నాకు ఒకటి. చాలా మంది భర్తలు ఏంటంటే మా భార్యలు బాగా టార్చర్ చేస్తున్నారండి. లేనిపోని కేసులు పెడుతున్నారు. వాళ్ళ వల్ల మేము తట్టుకోలేకపోతున్నాం అనేసి భర్తల సంఘం కూడా ఏర్పాటైందని విన్నాం. భార్య బాధితుల సంఘం. సో వాటి గురించి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అమ్మ తప్పు ఇద్దరి వైపు ఉందమ్మా. చట్టం ఆడపిల్లని ప్రొటెక్ట్ చేయాలి, చేస్తుంది, దండం పెడతా దానికి. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఇప్పుడు రోజుల్లో కూడా ఆడపిల్లే సున్నితమైన. సో ఎప్పుడు కూడా జింకనా పులినా ఎవరు నువ్వు కాపాడుతావు అంటే నాకు ఏ ప్రేమ ఉండదు. జింక వైపు అయ్యో చచ్చిపోస్తుందిరా పులి అని మనకి జాలి వస్తుంది. శరీర తత్వాల వల్ల, వాళ్ళ నేచర్ వల్ల. పులి ఏం తప్పు చేసింది? అదే అడవిలోనే పుట్టింది, అది వేటాడితే కానీ తెలియదు. కానీ నీకేమనిపిస్తుంది? జింకని మనం ప్రొటెక్ట్ చేయాలనిపిస్తుంది. అలా మన అందరికీ కానీ చట్టాలు కానీ ఒక ఆడపిల్ల వైపే మాట్లాడడం సహజం. కానీ మగపిల్లల్ని ఎంతమంది ఆడపిల్లలు టార్చర్ చేస్తారు? ఎంతమంది ఆడపిల్లలు మగపిల్లల్ని టార్చర్ చేస్తున్నారు జస్ట్ బికాస్ చట్టాలు ఉన్నాయని జస్ట్ బికాస్. ఇప్పుడు నీకు నాకు నచ్చదు, విడిపోవచ్చు కదా. కేసులు పెట్టి అవన్నీ పెట్టి వాడిని జైల్లో పెట్టి వాడి బ్రదర్ని వాడి వదిన్ని అమెరికాలో ఉన్న వాళ్ళ అన్న కొడుకుని కూడా జైల్లో పెట్టి వాట్ కైండ్ ఆఫ్ ఎ సాడిజం ఇస్ దిస్? నలుగురు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి అంటే కలిసి ఉంటారు, విడిపోతారు. కేసులు ఎందుకమ్మా దానికి? నిజంగా టార్చర్ పెడితే పెట్టు. కానీ అబద్ధపు కేసులు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారని నేను చెప్తున్నాను అంతే. అవును, అందరూ అలా లేరు, అందరూ ఇలా లేరు. కొన్ని కేసెస్ ఉన్నాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా చెప్పేది, నచ్చేలా ప్రవర్తించండి. నచ్చకపోతే సర్దుకుపోయే ప్రవర్తించండి. సర్దు కూడా పోలేకపోతే పెద్దవాళ్ళని పిలిచి అర్థం చేసుకుని ఫైనల్ టాక్స్ ఏమైనా ఉంటే చేసుకోండి. లేకపోతే విడిపోండి, స్నేహితుల్లా విడిపోండి. ఎంత బాగుంటుంది. 20 ఏళ్ల తర్వాత కూడా విడిపోయిన భార్యాభర్తలు ఇద్దరు పిల్లలున్నా లేకపోయినా హాయ్ హౌ ఆర్ యు అని మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది. నిన్నటిదాకా కలిసి ఉండి కోర్టు కార్డర్లో ఒకళ్ళ మొహాలు కలిసి చూసుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది? డిఫరెన్సెస్ ఉండొచ్చు, కొన్ని జెన్యూన్ కూడా ఉన్నాయి, మనకు కాదనను. కాకపోతే సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయట్లా. తగ్గాలి 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 కొంతకాలం తగ్గాలి, చూడాలి. పిల్లలు ఉన్నవాళ్ళు అస్సలు విడిపోకూడదు. పిల్లలకి సింగిల్ పేరెంట్ అనే అంత బాధ ఇంకోటి ఉంటుంది. ఓకే, మిగతా పిల్లలందరికీ ఇద్దరు పేరెంట్స్ ఉంటారు. నా బిడ్డకు నా తల్లి ఒకతే ఉంది, నా తండ్రి ఒకడే ఉన్నాడు అన్న సింగిల్ పేరెంట్ అని చెప్పుకుంటారు కదా. ఆ పిల్ల అసలు నేను సింగిల్ పేరెంట్ అండి, నా గుండె తరుక్కుపోతున్నారు. ఏంటి, ఎందుకు ఈ వ్యవస్థ ఎట్లా అవుతుంది అనిపిస్తుంది నాకు అట్లా. సో ఎక్కువ మాట్లాడుకోవాలమ్మా. 90% ప్రాబ్లమ్స్ మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి. నాకు ఇది నీలో ఇష్టం లేదు, నీకు నాలో ఇష్టం లేదు చెప్పు, నేను ఈ 3 సర్దుకుంటా, ఆ 2 నువ్వు సర్దుకొని. ఎంతమంది భార్యాభర్తలు మాట్లాడుతున్నారు? లేదా వాళ్ళమ్మ వీళ్ళమ్మ కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు. ఎవరికి సఖ్యంగా ఉంటుంది? స్నేహితులు విడిపోతారు, అందరూ విడిపోతారు కదమ్మా ప్రపంచంలో. ఎక్కువ మాట్లాడుకుని అడ్జస్ట్ అవ్వాలి అంతే. ఓకే, అంటే ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళ బాధలు అంటే ఇలా ఉంటే చాలా మంది ఈ మధ్యలో పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరు అమ్మా. ఎందుకంటే దీనికి రీజన్స్ ఉన్నాయి. మళ్ళీ నన్ను కోపడదు, నన్ను ఏమనొద్దు, కట్ చేసి ప్రోమో లేదు, షార్ట్స్ రీల్స్ చేసుకున్నా సరే నా బాధలు వేసుకోండి. నేను చెప్తా, పెళ్ళికి ముందరే అసలు చిన్నపాటి గోప్యాలు కూడా లేకుండా బతుకుతుంటే, లివింగ్ టుగెదర్లను వచ్చేస్తుంటే, అప్పుడే ప్రతి వాడికి ఇప్పుడు 3లో 2కి బ్రేకప్లు. ఏదో ఉండదు. ఇదివరకు కూడా ఉన్నాయి, క్రషెస్ లేకుండా ఎవరికి ఉంటాయి? కాలేజీలో అమ్మాయిని చూడడం, పక్కింటి అమ్మాయిని చూడడం, ఎదురు. ఇప్పుడు దానికంటే ఒక స్టెప్ ముందుకు వచ్చి వీళ్ళిద్దరు కలిసి కాఫీలు తాగటాలు, డేటింగ్కి వెళ్తారు, కొంచెం వాటెవర్ ఇద్దరు. ఈ బ్రేకప్ వచ్చేటప్పటికి స్త్రీ జాతి మీద కోపం ఈ అబ్బాయికి, పురుష జాతి మీద కోపం అమ్మాయికి. అబ్బాయిలు ఇట్లా అమ్మాయిలు ఇట్లా అని మాట్లాడుతున్నారు. ఫస్ట్ అండర్స్టాండ్ దట్ అబ్బాయిల్లో నేచర్ వేరు, అమ్మాయిల్లో నేచర్ వేరు. అమ్మాయిలు ప్రేమను కోరుకుంటారు, స్వాంతన కోరుకుంటారు, వాళ్ళు ఎప్పుడు చెప్పాలని కోరుకుంటారు, వాళ్ళు గట్టిగా చెప్తే కాస్త అందంగా కనిపించాలని కోరుకుంటారు, నలుగురు మెచ్చాలని కోరుకుంటారు. మగవాడు పవర్ కోరుకుంటాడు, డబ్బు కోరుకుంటాడు, అధికారం కోరుకుంటాడు, నేను ఎంజాయ్ చేయాలని కోరుకుంటాడు. ఆడపిల్ల భర్తతో 24 hours ఉండాలని కోరుకుంటాడు. మగపిల్లాడు ఎంతైనా 24 hours వద్దులే, 2 గంటలు నా పర్సనల్ టైం ఉండాలి, ఫ్రెండ్స్తో వెళ్ళి బార్లో బీర్ కొట్టి రావాలి, లేకపోతే చిల్లై రావాలి అని మగపిల్లాడు అనుకుంటాడు. ఇవన్నీ మనస్తత్వంలో ఉన్న వ్యత్యాసాలు. గులాబీ లిల్లీ ఒకటి కావు కదా. అలా పురుషుడు స్త్రీ ఒకళ్ళు కారు. నువ్వేమర్థం చేసుకోవాలంటే, ఈయనకి అన్నీ బాగానే ఉన్నాయి కదా, మా ఆయనకి 2 గంటలు ఫ్రెండ్స్తో వెళ్ళి వస్తాడు అంతే కదా, ఇట్స్ ఓకే అని అనుకో.
అతనేం అర్థం చేసుకోవాలండి, మా ఆవిడకి అంతా ఓకే కదా, వాళ్ళ అమ్మతో మాట్లాడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే ఉండలేదు కదా, ఇట్స్ ఓకే అనుకోవాలి కదా. అన్నీ నావన్నీ నేను చెప్పినట్టు అవ్వాలి, నీవన్నీ కూడా నేను చెప్పినట్టే అవ్వాలంటే ఎక్కడ అవుతుంది తల్లి? సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆడపిల్ల మనస్తత్వం వేరు, మగపిల్లాడి మనస్తత్వం వేరు, ఇది అర్థం చేసుకోండి. ఎంత బాగా చెప్తాడంటే ఒక చోట, ఆడవాళ్ళట మగవాళ్ళు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారట, ఆడవాళ్ళు ఈ చెవితో విని ఈ చెవితో విని నోటితో వదిలేస్తారట. వాళ్ళు చెప్పుకోవాలి, ఏదో ఒకటి చెప్పుకోకపోతే వాళ్ళకి కష్టం. ఎవరితో ఏం లేకపోతే గిన్నెతేనమ్మా ఏంటి నేను నీ కూడా చులకనే, గిన్నెతేనమ్మా అంటే వాడి నేచర్ అది. మగవాడు కష్టం వస్తే దే గోయింగ్ టు కేవ్స్. నాకు ఆఫీస్లో లాస్ వచ్చింది, ఓ సినిమా ఒప్పుకున్నా అది రాలేదు, ఓ రూపాయి లేదు, నేను వెంటనే నా భార్యకి షేర్ చేయను. ఎందుకు షేర్ చేయను అంటే, నేనే ఇంటికి పెద్ద కదా, నేను ఏదైనా చెప్తే తను పర్టర్బ్ అయిపోతున్నామో, తను డిస్టర్బ్ అయిపోతున్నామో, వాళ్ళందరూ షేక్ అవుతారేమో, ఇమ్మీడియట్లీ నాకు ఇన్సల్ట్ అవుతున్నామో, కొద్దిగా చెప్తాం, కొద్దిగా చెప్తాం, మెల్లగా దాచి ముందు హింటించి ఆఫీస్లో గొడవ అయిందని, కాసేపు అయిన తర్వాత ప్రమోషన్ రాలేదని, కాసేపు అయిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నా అని, కాసేపు అయిన తర్వాత ఉద్యోగం రాజీనామా చేస్తాను, ఇట్లా ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు. అతని నేచర్ అది. ఒక్కసారి అయ్యో అని బాధపడతారు కదా ఆడపిల్లలు, ఇది వీళ్ళ నేచర్ కదా. కాబట్టి మగవాళ్ళ నేచర్ వేరు, ఆడవాళ్ళ నేచర్ వేరు. మనం అది అర్థం చేసుకుంటే ఈక్వేషన్ ఈజీగా ఉంటుంది. ఓకే.